కేపాల్ గారు ఇంకోటి, అమ్మ తల్లి అందరికీ తల్లి అండి. మీకైనా మాకైనా జర్నలిస్ట్ మిత్రులకైనా ఎవరికైనా తల్లి అంటే ఇష్టం ఉంటుందండి. తల్లి తండ్రి, దీస్ టూ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వీళ్ళ తర్వాతనే ఆరోగ్యం బాగాలేదు, మేము కూడా చింతించాం. పాపం ఆవిడ మరణించారు, నాకు కూడా బాధ అనిపించింది రాగానే. సరే ఆ విషయం పక్కన పెడదాం. మీరు పదే 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 పర్సనల్ విషయాల గురించి పబ్లిక్ ప్రెస్ మీట్లో మీరు ప్రస్తావించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇదంతా కాదు, ఇప్పటి వరకు మీరు అఫీషియల్ గా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అభ్యర్థి ఫ్రమ్ హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ శ్వేతారెడ్డి, నా పేరు, తర్వాత అమ్మాయి లక్ష్మీ తులసి, తర్వాత ఎవరిదైనా అఫీషియల్ గా అనౌన్స్ చేశారా? మీరు మీటింగులు అంటున్నారు, మీటింగులు ఎంతవరకు ఎంత నిక్కచ్చిగా మీరు కండక్ట్ చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ తీసుకున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన నిన్న కూడా అనంతపురంలో మీటింగ్ పెట్టారు, సమస్యలు తెలుసుకుంటూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాం టీడీపీ, ఆయన ఇప్పుడు ఢిల్లీలో ప్రజల సమస్య గురించి పోరాడుతున్నారు, ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నారు. ఆల్రెడీ రూలింగ్ లో ఉండి కూడా ఆయన ఒక సైనికుడిలా పనిచేస్తున్నారు. ఈయన అపోజిషన్ లో ఉండి కూడా ఇంకో సైనికుడిగా పనిచేస్తున్నారు. మరి మీ మీటింగులకే సరిపోతుంది మీ టైం అంతా. మీటింగ్లు మరి మీటింగ్లో మీరు మీతో పాటు ఇద్దరు ఉంటారు. కనీసం పాప ఆ మీటింగ్ లో కూడా క్రిస్టియన్ సోదరులు తప్ప నాకు ఎవరు కనిపించలేదు. వాళ్ళు కూడా మీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి ఇట్లా. అయ్యా చెప్పండి అయ్యా కేపాల్ గారు ఏం చేయాలని? అరే డిక్టేటర్ ఆర్ ఆర్ యు సర్వర్ ఆర్ యు గాడ్ సన్? మీరు హిట్లర్లా పరిపాలించాలనుకుంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. ఇట్లా చేయాలనుకుంటే, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ వే. మీరు నిజంగా చేయాలనుకుంటే మాత్రం, ఇప్పుడు నేనే కాదండి, సోకాల్డ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక ప్రముఖ వ్యక్తి, ఒక ప్రముఖ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇలాంటి జోకర్లు నా దగ్గర పెట్టకండి అన్నారు. ఒక ప్రముఖ కామెడియన్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఒక శాటిలైట్ ఛానల్ కండక్ట్ చేసిన డిబేట్ లో ప్రశ్నించడానికి ఆయన తీసుకుంటే జోకర్లతో కూర్చోపెట్టద్దని మీరు ఎలా అంటారు? మీరు ఎలా డిసైడ్ చేస్తారు? అంటే మీరు ఒక్కళ్ళే పార్టీ పెడతారా? ఇంకో విషయం కూడా అంటారు, మీరు నేనే ఎమ్మెల్యే, నేనే ఎమ్మెల్సీ, నేనే ఎంపీ, నేనే సీఎం, నేనే అన్ని నేనే. మీరు ఇంకెందుకండి వేరే వాళ్ళు ఎందుకు? అన్ని నేనే 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 అనుకుంటున్నప్పుడు మీరే వేసుకోవచ్చు కదా. కోఆర్డినేటర్లు ఎందుకు, కోఆర్డినేటర్లు ఎందుకు, కార్యకర్తలు ఎందుకు, మీటింగ్లు ఎందుకు, జనాలు ఎందుకు, క్రిస్టియన్లు ఎందుకు, కాపులు ఎందుకు, బ్రాహ్మణులు ఎందుకు, వైశ్యులు ఎందుకు, ఎస్సీ ఎస్టీలు ఎందుకు, బీసీలు ఎందుకు? వీళ్ళంతా ఎందుకండి మీకు? మీ పనులు మీరే చేసుకోవచ్చు కదా, అన్ని మీరే చేసుకోవచ్చు కదా. అన్ని కాన్స్టిట్యుయెన్సీలోనూ మీరే నిలబడండి, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ మీరే నిలబడండి. అసలు మీకు మన అనంతపురం కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి, అనంతపురం డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయో మీకు ఐడియా లేదు. పక్కన ఎవరో అనంతపురం నుంచి ఎవరు వచ్చారు? ఎన్నయ్యా, ఎన్ని బాబు మీరు చెప్పాలా? ఈ పాట మీరు చాలా త్వరగా ఉండాలి. నేను ఉచితంగా ఎడ్యుకేషన్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్ కట్టిస్తా అని చెప్తున్నారు, ఉచితంగా హెల్త్ ఇన్స్టిట్యూట్స్ కట్టిస్తా అని చెప్తున్నారు. బానే ఉంది. అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఒక అభ్యర్థి గెలిచిన తర్వాత మీరు ప్రజలకు సేవ చేస్తారా? గెలుపోవటంతో సంబంధం లేకుండా మీరు సేవ చేయరా? ఒక్కటే ప్రయత్నిస్తున్నాను కేపాల్ గారు, సరే మిగతా కాన్స్టిట్యుయెన్సీ నుంచి అంటే మీరైతే అభ్యర్థుల్ని నిలబెట్టలేదు. కనీసం హిందూపురంలో మీరు ఒకసారి అడుగుపెట్టి చూసారా? హిందూపురంలో మీరు అడుగు పెట్టారా? హిందూపురం పరిస్థితుల గురించి మీకు తెలుసా? మీరు 2019 ఎన్నికల పేరుతో పార్టీలను మోసం చేసి కానీ, ప్రజల్ని మోసం చేసి కానీ, చివరికి నాలాంటి జర్నలిస్టులు మోసం చేసి కానీ మీరు ఏమీ సాధించలేరండి. ఇది కరెక్ట్ కాదు. మీ వైఖరి మార్చుకోవాలి. మిమ్మల్ని ఎంతసేపు మీరు ఇట్లా చేసుకుంటున్నంతసేపు మిమ్మల్ని ఒక కామెడీ పీస్ గానే చూస్తారు కానీ ఒక సిన్సియర్ వ్యక్తిగా చూడరు, ఒక సిన్సియర్ పొలిటీషియన్ గా చూడరు. మీరు ఇంట్లో ఉంటారు, ఇంకా కోట్లు, ట్రిలియన్స్, మిలియన్స్. నాకు తెలిసి జర్నలిస్ట్ మిత్రులు, సీనియర్ మిత్రులు మీకు బాగా వన్ ఆఫ్ ద క్లోజ్ అసోసియేట్స్, ఐ డోంట్ వాంట్ టు స్పెసిఫై హిస్ నేమ్, అని చెప్పింది కరెక్టే. మీరు బైపోలార్ డిజార్డర్ అనే ఒక వ్యాధితో మీరు సతమతం అవుతున్నారు. ఒకవేళ మీకు సరిగ్గా ఏం జరుగుతుందో అవగాహన లేకపోతే కనీసం తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి.
చంద్రబాబు గారి గురించి మాట్లాడుతూ ట్రంప్ దగ్గరికి వెళ్ళిపోతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఒబామా దగ్గరికి వెళ్ళిపోతారు, మళ్ళా హిల్లరీ దగ్గరికి వెళ్ళిపోతారు. అసలు పొంతన లేకుండా ఏం మాట్లాడతారు? ఒక పార్టీ అధినాయకుడు ఎలా ఉండాలో మిగతా పార్టీ అధినాయకుల్ని చూసి నేర్చుకోండి. చంద్రబాబు నాయుడికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, జగన్మోహన్ రెడ్డికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే, వైఎస్ రాజశేఖర రెడ్డికి బ్లెస్సింగ్ ఇచ్చింది మీరే. అందరికీ బ్లెస్సింగ్లు, మీ బ్లెస్సింగ్ల కోసం వందల మంది నిలబడ్డాం. రాఘగోపాల్ వర్మ చెప్పిన విషయం కూడా ఒకటి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. మీరు చెప్పారు కదా, ఒక ఎయిర్పోర్ట్ లో కూడా అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ అందరూ కూడా క్యూలో నిలబడ్డారు నా బ్లెస్సింగ్ల కోసం, బయట పిచ్చోళ్ళలా వెయిట్ చేశారని. రాఘగోపాల్ వర్మ గారు ఈ విషయం తెలియగానే వెంటనే అమితాబ్ బచ్చన్ కి మెసేజ్ చేశారు. సరే ఇట్లా చెప్తున్నారు కేపాల్ గారు, ఏంటి సంగతి అంటే హూ ఇస్ కేపాల్ అన్నారంట అమితాబ్ బచ్చన్ గారు. అది మీరు అంటారు చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి డిబేట్ రండి కూర్చుందాం, జగన్మోహన్ రెడ్డి గారు నాతో కలిసి డిబేట్ రండి కూర్చుందాం, తమ్ముడు పవన్ కళ్యాణ్ మీరు రండి నాతో పాటు కూర్చుందాం. వాళ్ళకి ఇంకేం పని లేదా? వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ లేవా? Those people are very serious about the elections and those people are very seriously doing their workouts on elections. కాబట్టి వాళ్ళు ఇట్లా డిబేట్లు పెట్టడంలో వాళ్ళు నిమగ్నం అవ్వలేదండి. చెప్పే వాళ్ళు ఎప్పుడు చేయరంటారు, మీరు అలా చెప్పడానికి పరిమితం అయ్యారు. నేను ఒకటి చెప్తున్నాను కేపాల్ గారు, మరీ చెప్తున్నాను, ఈ ప్రెస్ మీట్ తర్వాత మీరు ఎట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఎట్లాంటి కామెంట్స్ చేస్తారు అనేది నాకు అనవసరం. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ కామెంట్స్. వై? బికాస్ ఎవ్రీబడి నోస్ దట్ యు ఆర్ బీయింగ్ సఫర్డ్ ఫ్రమ్ బైపోలార్ డిసార్డర్. ఒక మహిళని గౌరవించడం నేర్చుకోండి, ఒక జర్నలిస్ట్ని గౌరవించడం నేర్చుకోండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఎదురు కూర్చున్న రిపోర్టర్ని రెస్పెక్ట్ చేయడం, గౌరవించడం నేర్చుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు అసలు ఎంతవరకు పార్టీ పెడతారో, మీ రిజిస్ట్రేషన్ సింబల్ కూడా ఎవరికి తెలియదు, ఇప్పటిదాకా అనౌన్స్ చేయలేదు. కానీ గోయింగ్ ఫార్వర్డ్ తప్పు, అలా మనం డిస్క్రిమినేట్ చేయకూడదు. వద్దు, శ్వేతారెడ్డి గురించి మనం ఎందుకు నిజాలు? తప్పు, ఒక సిస్టర్ ఏదో తప్పు చేసింది, మనం క్షమించాలి. ఆవిడెవరో నాకు తెలీదు, నేను విన్నాను అంతే. రియల్గా ఆవిడెవరో నాకు తెలియదు. లైఫ్లో ఒక నిమిషం కలవల. ఆ ప్రెస్ మీట్లో కలవడం, అందరితో కూర్చోవడం తప్ప ఒక్క నిమిషం. ఆవిడ ఎలివేటర్లో వచ్చేసింది హోటల్కి వద్దామని, జ్యోతికి చెప్పాను ఆవిడని తీసుకురావద్దని. అలాంటి ఆవిడని ఇప్పుడు చూసారా రూమ్లో అందరం కూర్చున్నాం. తెలియని అమ్మాయిని, ఒక్క అమ్మాయిని నేను కనీసం ఫోటోనే దిగను. ఆవిడ ఒక్క ఫోటో తీసుకోలేదు నాతో. ఎందుకు నేను తీయించలా, ట్రై చేసింది. కానీ గ్రూప్లో 19 మందిలో నా పక్కన కూర్చోంది. ఎలాగొచ్చి పక్కన కూర్చుందో అర్థమవుదు. ఆ 19 మందిని అంజన్ కుమార్ టైంలో కూడా అంజన్ కుమార్ గారు ఎంత గౌరవం ఇచ్చి నన్ను హోస్ట్ చేస్తే వెనకతలు నిలబడిపోయింది. వచ్చి ప్రెస్ వాళ్ళు అందరూ వెళ్ళారు. హే నువ్వెందుకున్నావంటే నేను ప్రజాశాంతి పార్టీ అన్నది. ఆ రికార్డింగ్ ఆ రోజు రికార్డింగ్ అందరూ చేశారు. అంటే ఆవిడ ఎందుకు ఇలా క్రాస్ జగన్ ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ ఓడిపోయినాడికి ఆయనకి డిబేట్ చేయడం రాదు, జగన్కి చంద్రబాబు నాయుడుకి. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకును పంపొచ్చు కదా, మహా తెలివిగా మాట్లాడుతుంటాడు. 3 మంత్రులు 3 నిమిషాల్లో అవుట్ నాతో డిబేట్కి వస్తే. వాళ్ళ స్థాయి చాలా పెద్దదట నాతో డిబేట్ చేయడానికి. అంటే వాళ్ళు దోచుకున్న వాళ్ళు నెంబర్ 1. అది రైటే, వాళ్ళు చాలా పెద్ద స్థాయి దోచుకోవడంలో. మనకు దోచుకోవడం రాదు, ఇవ్వడమే. దాచుకునడంలో నెంబర్ 1, బినామీ పేరులో స్థానం పెట్టలో నెంబర్ 1, 12 కేసుల్లో ఈడీలో ఉండి జగన్ జైలుకి వెళ్ళడం నెంబర్ 1. నన్ను ఒకసారి వాళ్ళు జైలుకి పంపారు నిర్దోషులని. నన్ను అరెస్ట్ చేసిన సీఐ ఇక్కడే ఉంటారు, విజయవాడ శ్రీనివాసరావు గారే, తప్పు అయిపోయిందని కోర్టులో ఒప్పుకున్నారు. ఎస్పీ గారును చూసారా, శ్రీకాంత్ గారు ఇప్పుడు డిఐజీ విశాఖపట్నంలో. పాప మా రజనీకాంత్ అన్ని సత్యాలు తెలుసుండి మాట్లాడడానికి పాయింట్లు లేక, డిబేట్ చేయడానికి చేత కాక, ఆ రజనీకాంత్ గారు ఈరోజు కొంచెం అలాగా తప్పుడుగా మాట్లాడారు. ఎప్పుడు ఆయన అలా తప్పుడుగా మాట్లాడరు. అయినా మనం TV9 తిట్టకూడదు. TV9 టీడీపీ అవుట్,
జగన్ అవుట్. కరెక్టరా బాబు? మరోసారి కొట్టు నీ పేరు. ఆల్ అంకుల్ ఐ నీడ్ ఎమ్మెల్యే టికెట్. మరి ఫోన్ నెంబరు అది పెట్టు, ప్రజాశాంతి పార్టీలో చేరు. లేకపోతే ఆ శ్వేతారెడ్డిలాగా అంటావు మరలా నువ్వు ఆ పాల్గారు టికెట్ ఇచ్చారని. గో ఆచంట, వెరీ గుడ్. శ్రీను విను, ఐ హేట్ రజనీకాంత్. దొద్దు ఐ లవ్ ద వే యూ టాక్, వెరీ గుడ్. బట్ ప్రభు మనల్ని ఎవరిని హేట్ చేయమని చెప్పలా. వీ హ్యావ్ టు లవ్ ఈవెన్ అవర్ ఎనిమీస్ అన్నాడు. ఆయన రజనీకాంత్ గారు మన ఎనిమీ కాదు. రేటింగ్లు పెంచుకోవడానికి డిబేట్ చేయడం చేతకాక ప్రశ్నలు అడిగినప్పుడు జవాబుకి టైం ఇవ్వరు. అంత మాత్రంలో మనం హేట్ చేయకూడదే. రేపు మరలా ఆయనతో నేను డిబేట్ చేస్తాను, మరి ఆయన చేయడు. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు డిబేట్ చేయడు. అది చేతనైతే డిబేట్ చేస్తాం. అనంతపురం ఎప్పుడు వస్తారు? ఇమీడియట్గా మీరు, నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను అనంతపూర్. 28 లోపునే అనంతపూర్, కడప, కర్నూలు, తిరుపతి రావాలని ఉంది. తర్వాత కాకినాడ, అమలాపురం, రాజమండ్రి వెళ్ళాం, శ్రీకాకుళం, విజయనగరం, మరల విశాఖపట్నం. ఇవన్నీ మంచి మంచి వేల మందితో మీటింగులు అన్నీ ఇప్పుడే.